వెల్కమ్ టు టీజీ5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష. సీఎం ప్రజావాణిని సందర్శించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి వచ్చే అభిమానులకు మహేష్ బాబు స్పెషల్ రిక్వెస్ట్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నవంబర్ 15 నుంచి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు. కర్మ ఈజ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత సంచలన ట్వీట్. జూబ్లీహిల్స్ లో నోటా దుమారం. 4వ స్థానంలో నోటా. జూబ్లీహిల్స్ ఫలితాలపై కేటీఆర్ స్పందన. మాకు ప్రజల నమ్మకం ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియా వారియర్ల కేటీఆర్ ధన్యవాదాలు, మీ రుణం తీర్చలేను అంటూ కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ విజయం సందర్భంగా ఖైరతాబాద్ లో సంబరాలు. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ షోర్. కేపీహెచ్పీలో 10 లక్షల దొంగతనం. ఒక నిందితుడు అరెస్ట్, మరో నిందితుడు పరారీలో. యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ కి భారీ మెజార్టీ. పొన్నం ప్రభాకర్ కు నేతల అభినందనలు. 15న కీలక కేబినెట్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి. బీహార్ ఎన్నికలో ఎన్డీఏ ఘన విజయం. సీఎం కుర్చీపై సామ్రాట్ చౌదరి పేరు హాట్. తిరిగి బులెటిన్ కి స్వాగతం. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో డిసెంబర్ 8, 9 తేదీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్ల పురోగతిపై సీఎం అధికారులు కలిసి సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు మరియు టెక్నాలజీ అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ సమ్మిట్ ను అత్యున్నత స్థాయిలో నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, డీజీపీ శివధర్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమ్మిట్ ను గ్లోబల్ స్టాండర్డ్ తో ఎటువంటి లోపం లేకుండా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ప్రజావాణిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 మంది డిప్యూటీ కలెక్టర్స్ సందర్శించారు. శుక్రవారం మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ లో నిర్వహించిన సీఎం ప్రజావాణి పనితీరును మధ్యప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్స్ పరిశీలించారు. సీఎం ప్రజావాణి ప్రజల సమస్యలను పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలు, ప్రజల కోసం అమలు చేస్తున్న పంతాను స్ఫూర్తిగా తీసుకుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేస్తామని డిప్యూటీ కలెక్టర్స్ ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారీ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చెన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్లతో వారు భేటీ అయ్యారు. సీఎం ప్రజావాణి అమలు తీరును, ప్రజల సమస్యల పరిష్కారంలో అనుసరిస్తున్న వైఖరిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చిన్నారెడ్డి, దివ్య డిప్యూటీ కలెక్టర్స్ కు వివరించారు. పలు అంశాలను వారు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మరి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 24 మంది డిప్యూటీ కలెక్టర్స్ సీఎం ప్రజావాణిని సందర్శించి ఇక్కడ అనుభవాలతో తమ రాష్ట్రంలోనూ అదే తరహా పద్ధతిలో అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతామని డిప్యూటీ కలెక్టర్స్ తెలిపారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కు హాజరవుతున్న అభిమానుల కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక సూచనలు చేశారు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ భారీ ఈవెంట్ కోసం ఆర్ఎస్ఎస్ మెయిన్ గేట్లు పూర్తిగా మూసి ఉంటాయి. అందువల్ల అభిమానులు తప్పనిసరిగా తమ పాస్లలో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎలాంటి గేట్ ద్వారా ప్రవేశించాలో ముందుగానే తెలుసుకోవాలి. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు రిక్వెస్ట్ చేశారు. ఈవెంట్ రోజు ఆర్ఎస్ మెయిన్ గేట్లు మూసివేయబడనున్నాయి కాబట్టి మీ పాస్ లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఏ గేట్ ద్వారా ప్రవేశించాలో ముందుగానే చెక్ చేసుకుని అదే గేట్ ద్వారా మాత్రమే ఈవెంట్ లోకి ఎంటర్ కావాలని మహేష్ సూచించారు. వందల సంఖ్యలో అభిమానులు రానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ను ఖచ్చితంగా ఫాలో అయితే ఈవెంట్ సాఫీగా భద్రంగా సాగుతుందని తెలిపారు. హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున ఆర్ఎఫ్సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటుంది. మీతో పాసెస్ ఉంటేనే, అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ అ స్పెషల్ ఈవెంట్. లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీవన్. పాస్పోర్ట్స్ లేకుండా కంగారు పడి వచ్చేకండి. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. నవంబర్ 15న ఈ కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వచ్చే 2 నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు ప్రత్యేకంగా తెలంగాణలోని ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్దిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రూపుదిద్దుకున్నదని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 15న అల్పపీడనం ఏర్పడుతుండగా దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, సిద్దిపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాలు, చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. జూబ్లీహిల్స్ ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్మ ఈజ్ బ్యాక్ అంటూ బీఆర్ఎస్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎదుర్కొన్న షాకింగ్ ఓటమిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి తామే తప్పించి వేశారన్న సమయంలో అదే పార్టీ మొదటి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కవిత చేసిన కర్మ ఈజ్ బ్యాక్ వ్యాఖ్య పెద్ద సెన్సేషనల్ గా మారింది. కవితను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇది. ఈ ఫలితం వెలువడిన వెంటనే ఆమె స్పందించడం, ఆమె ట్వీట్ లోని పదజాలం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేవలం ఓటమిని సూచించడమే కాదు, బీఆర్ఎస్ లో ఒకప్పుడు ఉన్న తన స్థానం, వైఖరి, పార్టీతో ఉన్న దూరాన్ని కూడా కవిత పరోక్షంగా గుర్తు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాక బీఆర్ఎస్ లో జరిగిన అంతర్గత మార్పులు, పార్టీ నాయకత్వంపై వచ్చిన విమర్శలు, కవిత ఎపిసోడ్ మొత్తం కలిసి జూబ్లీహిల్స్ ఫలితంపై ప్రభావం చూపిన కారణాల్లో ఒకటిగా చాలా మంది చూస్తున్నారు. ఇక కవిత చేసిన ట్వీట్ బీఆర్ఎస్ లో మరింత చర్చకు, రాజకీయంగా కొత్త ఈక్వేషన్స్ కి దారి తీస్తుందేమో చూడాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం. 3 ప్రధాన పార్టీల తర్వాత నోటానే 4వ స్థానంలో నిలిచి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఉప ఎన్నికల్లో నోటా అత్యధికంగా 922 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల తర్వాత నేరుగా నోటాకే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు వేయడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఓటర్లు అసంతృప్తిని వ్యక్తపరచడానికి ఉపయోగించే నోటా ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు రావడం ప్రధాన పార్టీపై ప్రజల్లో ఉన్న సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు. జూబ్లీహిల్స్ లో నోటా ప్రదర్శన ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అనంతరం కేటీఆర్ స్పందించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, అలాగే బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఉప ఎన్నికల గణాంకాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలిపించేందుకు కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞత చెప్పాలని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతు ఎప్పుడు తమతోనే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే 2014 నుంచి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిష్టమైన కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ మాత్రం 7 ఉప ఎన్నికల్లో 2 ఓడిపోయి 5 చోట్ల ఘన విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తమ పార్టీ బలం, ప్రజల విశ్వాసాన్ని మరోసారి నిరూపిస్తున్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2023 మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి. దాదాపు 7 ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 7 ఉప ఎన్నికలు పాలేరు కానీ, నారాయణ ఖేడ్ కానీ, హుజూర్ నగర్ కానీ, దుబ్బాక కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూరాబాద్ కానీ, మునుగోడు కానీ, ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక్క ఉప ఎన్నికల్లో కూడా గెలవలేదు. 7 ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం. దాదాపు 5 గెలిచాం, ఒక 2 ఓడిపోయాం. అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా చివరికి మళ్ళీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు, గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు. అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం 1-2 కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతాను. బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు, బట్ చాలా గణనీయంగా, గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి. మరి మాకు ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు. సరే, సహజంగానే ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో దిగినప్పుడు గెలుస్తామనుకొని దిగుతాం, గెలుస్తామనుకొని కొట్లాడతాం, గెలవాలని కొట్లాడతాం, అట్లనే కొట్లాడినాం. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి
చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. జూబ్లీహిల్స్ ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. సోషల్ మీడియా వారియర్ల కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా సోషల్ మీడియా వారియర్ల కృషికి నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను అంటూ హృదయపూర్వకంగా అభినందించారు. ఎన్నిక ఫలితాల్లో కార్యకర్తలు అసలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నిలదీయడంలో మేము సక్సెస్ అయ్యాం, అది పెద్ద విజయమే అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు అందరూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో కేసీఆర్ పై అభిమానంతో ఎలాంటి ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని, పార్టీ బలం ప్రజల్లో ఇంకా పటిష్టంగా ఉందని కేటీఆర్ సందేశం ఇచ్చారు. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని, మీకు ఎవరికి నేనేమి పార్టీ తరపున జీతం ఇవ్వడం లేదు, మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువిరిసింది. ఖైరతాబాద్ నాయకులు, అభిమానులు స్వీట్లు పంచుకొని బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో ఖైరతాబాద్ నియోజకవర్గం మొత్తం పండుగలా మారింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి స్వీట్లు పంచుకొని బాణసంచ కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గెలుపు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని, ప్రజలు ఈ ఎన్నికలో మరోసారి నిరూపించారని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. నవీన్ యాదవ్ కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమను ఈ ఓటు ప్రతిబింబించిందని వారు పేర్కొన్నారు. న్యాయకత్వంపై నమ్మకం, అభ్యర్థి ప్రేమ ఇవే ఈ విజయానికి కారణమని కాంగ్రెస్ శ్రేణులు ప్రకటించాయి. జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్ కు మానసిక బలం ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ఇదే ఊపుతో ముందుకు వెళ్తామని నాయకులు తెలిపారు. కూకట్పల్లి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 10 లక్షల రూపాయల దొంగతనం కేసులో కీలక పురోగతి. దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఇంకా పరారులో ఉన్నారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 10 లక్షల రూపాయల దొంగతనం కేసులో పోలీసులు కీలక విజయం సాధించారు. దృష్టి మరల్చే పద్ధతిలో డబ్బు ఎత్తుకెళ్లిన ఇద్దరిలో A1 నిందితుడు ముదావత్ శంకర్, ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే A2 నిందితుడు అభినయ్ ఇంకా పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ముదావత్ శంకర్ నుండి 10 లక్షల్లో 5,32,000 నగదు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంలో ఉపయోగించిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని రిమాండ్ కు తరలించగా రెండో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో మోసపూరిత దృష్టి మరల్చే దొంగతనాలపై కేపీహెచ్పీ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంటే లేట్ నైట్ అన్నట్టు 7వ తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క 10 లక్షల రూపాయలు వారికి యాక్చువల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ప్లాట్ కొంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అదే రెస్టారెంట్ లో కూర్చొని తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇద్దరు ఆటో చేజ్ చేస్తున్న వ్యక్తులు, ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర నుంచి వెళ్ళి బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది, అంటే థెఫ్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత వాళ్ళు ఉత్తమ్ కుమార్ ఇంటికి పోతారు. ఇంటికి పోయిన తర్వాత తాగిన మత్తులో ఆ టైంలో చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి. ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక 1,300 రూపాయలు అతను ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ ను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇందులో ముడావత్ శంకర్ అని చెప్పి నాగరికులకు సంబంధించిన ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఇతని మీద కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది. అల్వాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కానీ ఇంకే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముడావత్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్యూజ్ మీద ఓకే
రైట్. మూడవ విషయం కదా. సరే, ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని వేరే బోర్డ్స్ అన్ని వెరిఫై చేసినామో అతన్ని ఈరోజు మార్నింగ్ కస్టడీ తీసుకున్న భాగంగా అతను మనకు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 లక్షలకు గాను 5,30,000 రూపాయలు, 5,32,000 క్యాష్ మన వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇంకో అక్యూజ్ కూడా ఇలా అప్స్కాండ్ వాళ్ళ దగ్గర కొంత పార్ట్ క్యాష్ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. ప్రస్తుతానికైతే ఇది సంగతులు. ఇంకా డీటెయిల్ గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. 8వ తారీఖు ఉదయం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ సంఘటన ఇది. దీంట్లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడ ఫ్లాట్ పొందం అనే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు గుంటూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ నైట్ 7th రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు. ఆ డబ్బులు అతనితోనే కార్లు I-20 కార్లు పెట్టుకొని బిర్యానీ తిందామని చెప్పేసి మూసాపేటకి వెళ్ళడం జరిగింది. ఆ మార్గ మధ్యమంలో మూసాపేట రోడ్ నెంబర్ 4 దగ్గర 4 ఫేజ్ దగ్గర అతనికి చిన్న డివైడర్ గుద్దుకొని బండి యాక్సిడెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్నారో వాళ్ళిద్దరు కూడా చూసి అతని దగ్గరికి రావడం జరిగింది. అతనికి హెల్ప్ చేస్తామన్న నెపంతో అతని యొక్క కార్ని గ్యారేజ్ తీసుకోవడం జరిగింది. సనత్ నగర్ గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని, నేను ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను ఎక్కించుకొని రావడం జరిగింది. మార్గ మధ్యంలో సందర్భం చూసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అతను కొంచెం నిద్రలేకపోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర బ్యాగ్లో ఉన్నటువంటి 10 లక్షల రూపాయలను అటెన్షన్ డైవర్షన్ చేసి కాజేయడం జరిగింది. అక్కడ తర్వాత అతడు మళ్ళీ వాళ్ళకి కాల్ బ్యాక్ చేద్దామని చూసేసరికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే అతను వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 8th రోజు అదే రోజు మనము కేసు కట్టి చేసాము. అది ఏదైతే క్లూ ఉందో ఆ ఫోన్ నెంబర్ మీద అతన్ని ట్రేస్ అవుట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు దగ్గర ముడావత్ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతన్ని మేము కస్టడీ తీసుకొని కన్ఫెషన్ మీద ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 5,32,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను ఏదైతే అఫెన్స్ యూజ్ చేసిన ఆటోను కూడా మేము దీంట్లో సీజ్ చేయడం జరిగింది. మిగతా ఎవరైతే ఉన్నారో సన్నీ అలియాస్ అభినయ్ అతని గురించి కూడా మా క్రైమ్ బృందం వెతుకుతోంది. త్వరలోనే అతన్ని కూడా పట్టుకుంటాం. అతను కూడా ఈ కేసులో అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు కూడా రికవర్ చేసి మళ్ళీ ప్రెస్కి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యూసఫ్గూడ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు భారీ మెజార్టీ రావడంతో డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు అభినందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన విజయానికి యూసఫ్గూడ డివిజన్ కీలక కేంద్రంగా నిలిచింది. డివిజన్ లో వచ్చిన భారీ మెజార్టీతో పార్టీ కార్యకర్తల ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ విజయానికి శ్రమించిన డివిజన్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు స్వయంగా కలిసి అభినందించారు. న్యాయకత్వం వ్యూహం గ్రౌండ్ లో చేసిన కష్టమే విజయానికి కారణమని నేతలు ప్రశంసించారు. ప్రజల నమ్మకం, కార్యకర్తల శ్రమ ఇవి రెండు కలిసి కాంగ్రెస్ కు భారీ మెజార్టీని తీసుకొచ్చాయని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో వచ్చిన ఈ ఫలితం వచ్చే ఎన్నికలకు బలాన్నిస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 15న జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. ఈ నెల 17వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ నుంచి ఏర్పాట్ల వరకు కీలక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ సంస్థల్లో ప్రజాస్వామ్య ప్రక్రియను వేగవంతం చేయడానికి ఎన్నికలు అత్యవసరమని సీఎం పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కాయి. తారాపూర్ నుంచి గెలిచిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సీఎం రేస్ లో ఉంటున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన నితీష్ కుమార్ నివాసానికి చేరుకోవడం రాజకీయంగా వేడి పెంచింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ భూకంప విజయాన్ని నమోదు చేసుకుంది. ఫలితాలు బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ సీఎం కుర్చీ తమదే కావాలని స్పష్టంగా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తారాపూర్ ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి పేరు ముందుకు వచ్చింది. ప్రజాదరణ, పార్టీ నమ్మకం, విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఆల్ కంబైన్ ఆయనకు సీఎం రేస్ లో బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. ఇక ఎన్నికల అనంతరం సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమే. ఎన్డీఏలో కొత్త సమీకరణాలు కుదురుతున్నాయా? సీఎం కుర్చీని నితీష్ విడిచిపెడతారా లేక మరోసారి రాష్ట్రాన్ని నడిపేది ఆయనేనా అనే సందేహాలకు ఇంకా క్లారిటీ రాలేదు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న ఈ సందర్భంలో కొత్త నాయకత్వానికి అవకాశం ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బీహార్ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాటుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష. సీఎం ప్రజావాణిని సందర్శించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి వచ్చే అభిమానులకు మహేష్ బాబు స్పెషల్ రిక్వెస్ట్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నవంబర్ 15 నుంచి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు. కర్మ ఈజ్ బ్యాక్. జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత సంచలన ట్వీట్. జూబ్లీహిల్స్ లో నోటా దుమారం. 4వ స్థానంలో నోటా. జూబ్లీహిల్స్ ఫలితాలపై కేటీఆర్ స్పందన. మాకు ప్రజల నమ్మకం ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు. సోషల్ మీడియా వారియర్ల కేటీఆర్ ధన్యవాదాలు. మీ రుణం తీర్చలేను అంటూ కీలక వ్యాఖ్యలు. జూబ్లీహిల్స్ విజయం సందర్భంగా ఖైరతాబాద్ లో సంబరాలు. నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ షోర్. కేపీహెచ్పీలో 10 లక్షల దొంగతనం. ఒక నిందితుడు అరెస్ట్. మరో నిందితుడు పరారీలో. యూసఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ కి భారీ మెజార్టీ. పొన్నం ప్రభాకర్ కు నేతల అభినందనలు. 15వ కీలక కేబినెట్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం. సీఎం కుర్చీపై సామ్రాట్ చౌదరి పేరు హాట్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.